హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్, అండ్ మీరు వింటున్నారు ప్రేమ ఓ ప్రేమ. సరే, సో లాస్ట్ ఎపిసోడ్ అందరూ వినే ఉంటారు అనుకుంటున్నాను. వినకపోతే ఒక్కసారి వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ వినిరండి. అప్పుడు స్టోరీ మంచి అన్నేమంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో లెట్ మీ స్టార్ట్. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, 1 like, 1 share and new subscriptions ప్లీజ్. ఓకే దెన్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో పవిత్ర అండ్ నీలా వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో నీలా సెలెక్ట్ అయిపోయింది. సో నీలా ఏమంటుందంటే, నేను నీకు ట్రీట్ ఇస్తానని చెప్పి పవిత్రని లంచ్ కోసం ఒక రెస్టారెంట్కి వస్తారు. ఇది లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం. సో వాట్ నెక్స్ట్? సో ఆ పవిత్ర టేబుల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చొని లంచ్ అంతా ఆర్డర్ చేసేసిన తర్వాత, వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ చేసిన తర్వాత మనకు కొంచెం టైం ఉంటుంది కదా లంచ్ రావడానికి. సో ఆ టైంలో పవిత్ర నీలాతో ఇలా అంటుందన్నమాట, సారీ నీలా, అందరూ నువ్వు చాలా బాగా పెయింట్ చేస్తావని చెప్తుంటే వినడమే కానీ నీ పెయింటింగ్స్ నేను ఎప్పుడూ చూడలేదు. కెన్ ఐ సీ యువర్ పెయింటింగ్స్ అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు నీలా, పోనీ ఇప్పటికైనా అడిగేవు, సరే చూడు అని చెప్పి తన ఫైల్లో ఉన్న పెయింటింగ్స్ అన్నిటినీ చూపించడానికి ఇచ్చేస్తుందన్నమాట. ఫైల్ ఇచ్చాక పవిత్ర ఫైల్ తీసుకొని ఒక్కొక్క పెయింటింగ్ చూసుకుంటూ వావ్ అని, అమేజింగ్, ఇంత బాగా వేస్తావా అని ఇలానే అప్రిషియేట్ చేస్తూనే ఉంటుందన్నమాట ప్రతి పెయింటింగ్ని చూసుకుంటూ. అప్పటిదాకా తన పెయింటింగ్ అంత గొప్పగా ఉంటుంది అన్న సంగతి పవిత్రకు తెలీదు. ఎప్పుడైతే చూడటం మొదలు పెడుతుందో చాలా ఎంజాయ్ చేస్తుంది పవిత్ర. తన డయాగ్రామ్స్ కావవి పెయింటింగ్స్. సో పెయింటింగ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి తనని అప్రిషియేట్ చేసి అన్ని పెయింటింగ్స్ అన్నీ చూసేసి తన ఫైల్ పక్కన పెట్టేస్తుంది అనమాట. పక్కన పెట్టేసి మామూలుగా మాట్లాడుకుంటుంటే నీలా సడన్గా డోర్ దగ్గరలో ఒక మనిషిని చూస్తుంది. మనిషిని చూసి ఎవరా అని క్లారిఫై చేసుకున్న తర్వాత పవిత్రతో ఇలా అంటుందన్నమాట, ఖుషి. అప్పుడు పవిత్ర, ఇప్పుడు ఖుషి గురించి ఎందుకు అని అంటదనమాట. అలా కాదు, ఖుషి ఎందుకో ఏడుస్తుంది అక్కడ అని చెప్పిద్ది అనమాట పవిత్రకి. అప్పుడు ఏంటి అని చెప్పి అక్కడి నుంచి సడన్గా లేచేసి ఖుషి వైపుగా ఉరుక్కుంటూ వెళ్తారనమాట ఇద్దరు, నీలా అండ్ పవిత్ర. అక్కడ నిజంగానే ఖుషి ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో ఏడుస్తూ ఉంటే ఏమైంది ఖుషి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిద్ది. అండ్ ఎదురుగా ఒక అబ్బాయి ఉంటాడనమాట, వాడి పేరు నరేష్. వాడిని, హాయ్ నరేష్, ఏంటి ఇలా వచ్చావు, ఇంతకీ ఖుషి ఎందుకు ఏడుస్తుంది అని వాడిని అడుగుతుంది పవిత్ర. నరేష్ ఏమీ మాట్లాడు, అలా చూస్తూ ఉంటాడు అంతే. సరే ఓకే వెయిట్ అని చెప్పేసి మళ్ళీ ఖుషితో, ఏమైంది ఖుషి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అంటుందన్నమాట. అప్పుడు ఖుషి, వీడిని నమ్ముకొని నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చిందే వీడి కోసం, వీడు నన్ను మోసం చేస్తున్నాడు అని ఏడుస్తుంది అనమాట గట్టిగా పట్టేసుకొని. అప్పుడు నీలా కొంచెం రిలాక్స్ అవుతుంది. తన ఫేస్లో ఒక రిలాక్సేషన్ ఏంటి అంటే, ఓకే దీస్ 2 are ఫ్రెండ్స్, నాట్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అనే ఒక క్లారిటీ నీలాకు వచ్చేస్తుంది. నీలాకు వచ్చిన తర్వాత అసలు ఏమైంది ఖుషి, క్లియర్గా చెప్పు అని పవిత్ర అడుగుతుంది అనమాట. అప్పుడు ఖుషి, కాదు వీడు నేను మనం కాలేజ్ చదువుతున్న దగ్గర నుంచి లవ్ చేసుకున్నాం. ఇప్పుడు 5 years తర్వాత నాకు మా ఇంట్లో వేరే పిల్లని చూశారు, నేను తన్నే పెళ్లి చేసుకున్నాను.
నాకు వద్దు అంటున్నాడు అని అంటదనమాట. అంటే వాట్ అని అంటది పవిత్ర. అవును అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఖుషి. అప్పుడు నరేష్ వైపు చూస్తుంది. నరేష్ ఏమీ మాట్లాడుతూ తలకాయ కిందకి వేసుకొని కూర్చుంటాడు అనమాట. సరే సరే ఫస్ట్ నువ్వు వాటర్ తాగు అని చెప్పి నీలా వాటర్ ఇవ్వు అని అడుగుతుంది పవిత్ర. అప్పుడు నీలా ఓకే అని చెప్పేసి ఒక గ్లాస్లో ఒక జగ్గుతోటి వాటర్ పోసి ఖుషికి ఇస్తుంది. ఖుషి ఒక 2 సిప్స్ తాగి పక్కన పెట్టేసి ఏడుస్తూనే ఉండదన్నమాట. ఏడుస్తూనే ఉండేసరికి పవిత్రకు బాగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి రే లేరా అంటదనమాట అబ్బాయి నరేష్ని. అనేసి చల్లుమని చెంప మీదకి వెళ్ళి ఒక్కడి పీకిత్తి అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తారు. తన్ని అందరి ముందు కొట్టేసిందనమాట. వాడు తన చెంప మీద చేయి పెట్టుకొని చుట్టూ చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉంటే అప్పుడు నీలా అందరి వైపుగా చూసి సారీ ప్లీజ్ యూ క్యారీ ఆన్ అని సైగ చేస్తుంది అందరికీ. అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోతారనమాట. ఉండిపోయిన తర్వాత పవిత్ర నరేష్ తోటి అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రేమించేటప్పుడు పేరెంట్స్తో పని లేదు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన అమ్మాయితో పని లేదు, ఏమనుకుంటున్నారు మీ అబ్బాయిలంతా అని చెప్పి తిట్టడం మొదలు పెడుతుంది అనమాట. నీలా పవిత్రని అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పవిత్రని ఎప్పుడూ అంత కోపంగా ఎప్పుడు చూసింది లేదు నీలా. సో అండ్ ఏంటి నేను చూశాను ఖుషీని నీకోసం ఎన్ని రాత్రులు వెయిట్ చేసిందో, నువ్వు చేసే తప్పులకి కానీ నువ్వు చేసే అల్లర్లకు కానీ తను ఎంత ఫేస్ చేసిందో, ఎంతమందికి సారీలు చెప్పిందో నీ మూలంగా నేను చూశాను. నాకు తెలుసు తను నిన్ను ఎంత లవ్ చేసిందో. అంత లవ్ చేసిన అమ్మాయిని నువ్వు ఇంకో అమ్మాయితో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు. అది మీ పేరెంట్స్ చెప్పారని. మీ పేరెంట్స్తో నువ్వు మాట్లాడలేవా? నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, యూఎస్లో ఉంటుంది, మంచి జాబ్ ఉంది అని చెప్తే మీ పేరెంట్స్ ఒప్పుకోరా? అది ఇదని మొదలుపెట్టింది అనమాట. అప్పుడు వాడు ఏమీ మాట్లాడు కాము కూర్చుంటాడు అంతే. ఎందుకంటే తప్పు అబ్బాయి వైపు ఉంది కాబట్టి. ఏంటి అమ్మాయి అంత ఆస్తి పర్వాలా? దీనికి ఏం తక్కువ? తనకేంటి తక్కువ? తనకి ఆస్తుంది, యూఎస్లో సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు. నీకు అది అర్థం కావట్లేదా? అండ్ పోనీ నీకు చేత కాదా మీ పేరెంట్స్తో మాట్లాడటం? చెప్పు, నేను వచ్చి మాట్లాడతాను మీ పేరెంట్స్ తోటి, దానికి ఏం తక్కువ అని అంటుంది అనమాట. అప్పుడు వాడు లేదు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు, అయినా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అంటాడనమాట వాడు. అంటే ఇంకా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఖుషి వైపు తిరిగి ఇలాంటి వాడిన నువ్వు లివ్ చేసి యూఎస్ నుంచి వచ్చావు, అయినా నీకు బుద్ధి ఉందా నరేష్? ఆ అమ్మాయి నీకోసం ఇండియా వస్తుంది అన్నప్పుడు నువ్వు అప్పుడే క్లారిటీ ఇవ్వచ్చు కదా. లేదు రాకు, అక్కడే ఉండు, నువ్వు ఇక్కడికి వచ్చినా ప్రయోజనం లేదు, మా పేరెంట్స్ ఇలా ఉంటున్నారని. తను ఇక్కడికి వచ్చి వారం రోజులు నీ అంట తిరుగుతుంటే ఈరోజు చెప్తున్నావా నువ్వు? అదేదో రాగానే కనీసం అక్కడ ఉన్నప్పుడన్నా చెప్పలేదు, రాగానైనా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు నువ్వు? అది ఇదని మొదలుపెట్టి మళ్ళీ తిడుతూ ఉంటుంది అనమాట. వాడు అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడకపోతే మళ్ళీ ఖుషి వైపు తిరిగి ఇలాంటి వాడి కోసమా నువ్వు యూఎస్ నుంచి వచ్చావు? కామ్గా నీకు ఈ రేపు నైట్కి టికెట్ బుక్ చేస్తున్నాను, నువ్వు యూఎస్ వెళ్తున్నావు అని అంటదన్నమాట. అప్పుడు ఖుషి లేదు, నేను అమ్మ నాన్నలకి వీడిని తీసుకొని వస్తానని చెప్పాను, వీడు లేకుండా నేను వెళ్తే నో ఐ కాంట్ అని ఏడుస్తుంటుంది అనమాట. అప్పుడు పవిత్రకు మళ్ళీ కోపం వస్తుంది ఖుషి మీద. ఏంటి వాడు నువ్వు వద్దు పో అంటుంటే నువ్వు వాడు వెనకే పడతానంటున్నావా? అంత చీప్గా అయిపోయావా నువ్వు? వాడు నీ లవ్ నీకు అంత చీప్గా కనపడుతుందా? మర్యాదగా రేపు నైట్ నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావు అంతే అని అక్కడికక్కడే ఫ్లైట్ బుక్ చేసేస్తుంది నెక్స్ట్ డే నైట్కి. అండ్ నరేష్ వైపు తిరిగి నువ్వు లేరా, నువ్వు అసలు నీకు ఖుషిని నీ లైఫ్ ఐ మీన్ వాట్ యు సే నీ లైఫ్లో ఖుషి ఉండే అయ్యో చెప్పడం రావట్లేదేంటి నీకు ఖుషిని పొందే అదృష్టమే లేదురా, నీకు అదృష్టమే లేదు, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి దుబాయ్ అంటదనమాట. అనగానే వాడు సీరియస్ మొహం పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఖుషి మళ్ళీ ఏడ్చుకుంటూ అక్కడ కూర్చుండిపోతుంది.
కూర్చునిపోతుందా, కొద్దిసేపు కన్సోల్ చేసిన తర్వాత సరే ఇంతకీ భోంచేసావా అని అడుగుతుంది. యాక్చువల్గా మేము లంచ్ కోసమే వచ్చాము, వాడు నా లంచ్ కోసం వచ్చి ఇప్పుడు నాకు నా గుండె మీద రాయేసాడు అన్నట్టు చెప్పిద్ది అనమాట. అంటే సరే మేము లంచ్ ఆర్డర్ చేసాము, తిందామంటది. ఖుషి నాకేమీ వద్దు అని అనమాట. అంటే మొహం పగిలిపోద్ది. వాడి కోసం నువ్వు అన్నీ తిండి నిద్ర నీరు అన్నీ మానేసి కూర్చుంటావా, కామ్గా పద నాతోటి అని చెప్పి లాక్కెళ్తుంది అనమాట. ఇదంతా నీలా గమనిస్తూ ఉంటుంది, కామ్గా నించొని చూస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ ముగ్గురు కలిసి అక్కడ భోంచేస్తారు. భోంచేసిన తర్వాత నీలా పవిత్ర దగ్గరగా వెళ్ళి, లేదు ఖుషి మూడ్ అస్సలు బాగాలేదు, మనం తన మూడ్ సెట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళకూడదు, ఇంకెక్కడికన్నా వెళ్ళాలి, అమ్యూజ్మెంట్ పార్క్స్కి కానీ లేకపోతే వాటర్ ల్యాండ్కి కానీ ఇలా ఎక్కడికన్నా వెళ్దాము అంటుందన్నమాట. అంటే సరే అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు అలా పార్క్స్ అన్నీ జూ అని అన్నీ తిరుగుతూ ఉంటారు అనమాట. కొంచెం తన మైండ్ సెట్ అవుతుంది. అయిన తర్వాత ఒక 6:30, 7 ఆ టైంకి ఇంటికి వస్తారు అందరూ కలిసి. అప్పుడు స్నేహ ఇంట్లో ఒక్కతే అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు స్నేహ సీరియస్గా లేచి, అదేంటి వెళ్ళేటప్పుడు వేరువేరుగా వెళ్ళారు, వచ్చేటప్పుడు కలిసి వస్తున్నారు అని నార్మల్గా అడుగుతుంది అనమాట. సో తర్వాత నార్మల్గా అడిగి అందరినీ చూస్తుంటే ఖుషి ఫేస్ చాలా డల్గా, మొహం అంతా చిన్నగా అయిపోయి ఉంటుంది అనమాట. అరే ఖుషి ఏమైంది అని అడుగుతుంది అనమాట. అడగంగా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసి స్నేహాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏమైంది చెప్పు ప్లీజ్ అని చెప్పి తన్ని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడితే తను ఏమీ చెప్పదు, ఏడుస్తూనే ఉంటుంది అనమాట. అప్పుడు పవిత్ర జరిగిన విషయం పూసకొచ్చినట్టు పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్నేహ పవిత్ర చేసింది చాలా కరెక్ట్ ఖుషి, అలాంటి వాడు నీ లైఫ్లో వేస్ట్, నీకంటూ ఒకడు ఖచ్చితంగా ఉంటాడు, వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఓకేనా? అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, మన పేరెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నరేష్ గురించి ఒక్క మొక్క కూడా తెలియకుండా నువ్వు చెప్పావన్న ఒకే ఒక్క కారణంగా నీ సంతోషం కోసం వాడిని ఒప్పుకున్నారు. వాడికి ఆస్తుందా లేదా, వాడి కులం ఏంటి, గోత్రం ఏంటి ఏమీ అడగకుండా కేవలం నువ్వు నరేష్ను ప్రేమించావన్న ఒకే ఒక కారణంతో వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా, సరే నువ్వు ఇండియాకి వెళ్ళు, అబ్బాయితో మాట్లాడు, తీసుకొని రా, మేము దగ్గరుండి మీకు పెళ్లి చేస్తామని ఒప్పించి పంపించారు అంటే మీ పేరెంట్స్ ఎంత గొప్పవాళ్ళో ఒక్కసారి ఆలోచించుకో. మీ పేరెంట్స్ కోసం బతుకు, వాడి కోసం కాదు. అండ్ నేను చెప్తున్నా, నా మాటలు గుర్తుపెట్టుకో, నిన్ను వెతుక్కుంటూ నీ కోసం ఎవరో ఒకరు వస్తారు. ఆ రోజు నువ్వే చెప్తావు, ఎస్ దిస్ ఈస్ మై లవ్ అండ్ దిస్ ఈస్ మై లైఫ్ అని చెప్తావు. అండ్ లైఫ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, సో ప్లీజ్ ఎంజాయ్ చేయి, ఓకే అని చెప్పి చాలా కన్సోల్ చేస్తుంది అన్నమాట. స్నేహ లైఫ్ గురించి చాలా చాలా చెప్పిద్ది. ఇట్లా చెప్పిన తర్వాత ఖుషి కొంచెం రిలాక్స్ అవుతుంది. ఎస్ పేరెంట్స్ కదా మెయిన్ అని అనుకొని ఓకే అని చెప్పిద్ది అనమాట. సరే రేపు నైట్ ఎలానో ఈలోపు నీలా అల్లరిపిల్ల కదా, రేపు నైట్ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈరోజు నైట్ మనం ఎవ్వరం నిద్రపోకూడదు, ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటదనమాట. అప్పుడు స్నేహ నైట్ వెళ్ళిపోవడం ఏంటి అని అంటదనమాట. అప్పుడు పవిత్ర అవునక్క, ఇప్పుడు తనకి వాళ్ళ పేరెంట్స్ చాలా అవసరం, వాళ్ళ పేరెంట్స్ హగ్ చాలా అవసరం తనకి. సో నేను రేపు నైట్కి ఫ్లైట్ బుక్ చేసేసాను, రేపు నైట్ తను వెళ్ళిపోతుంది అని చెప్పింది అనమాట. అప్పుడు స్నేహ ఓకే మంచి పని చేసావు అని చెప్పేసి అప్రిషియేట్ చేసి సరే అయితే ఫస్ట్ డిన్నర్ చేద్దామని చెప్పి అందరు కలిసి ఫ్రెష్ అయ్యి వచ్చాక డిన్నర్ చేస్తారు. డిన్నర్ అయిపోయాక అందరూ రూఫ్ టాప్ మీదకి వెళ్ళిపోతారు, డాబా మీదకి వెళ్ళిపోతారు. స్నాక్స్ అంటే మరి లేట్ నైట్లో ఉండాలి కదా, సో స్నాక్స్ డ్రింక్స్ అన్నీ తీసుకొని పైకి వెళ్ళి ఇక మొదలు పెడతారు. అంతాక్షరి, లూడో ఇట్లాంటివన్నీ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ 2:30, 3 వరకు ఎంజాయ్ చేస్తారనమాట. మిడ్ నైట్ అయిన తర్వాత స్నేహ సరే ఇకనైనా వెళ్ళి పడుకుందాం, రేపు మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి కదా అని చెప్పంతనమాట. సరే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి పడుకుండిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ స్నేహ పని స్నేహది, పవిది వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్లు అయిపోయిన తర్వాత
పవినేమో కేఫ్కి వెళ్ళిపోద్ది, స్నేహనేమో ఆఫీస్కి వెళ్ళిపోద్ది. ఇక మిగులున్నది ఇద్దరే ఇంట్లో, స్నేహ అండ్ నీలా అండ్ ఖుషి. సో కొద్దిసేపు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ప్యాకింగ్ అంతా అయిపోయాక ఖుషి నీలా రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తుందన్నమాట. డోర్ నాక్ చేసిన తర్వాత హే ఖుషి రా అని అన్నదనమాట. నీలా అంటే అని చెప్పి లోపలికి వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత పవిత్ర గురించి చెప్పడం మొదలు పెడతామన్నమాట. చూడు నీలా, నీకు నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పవిత్ర గురించి నేను నీకు చాలా చెప్పాలనుకున్నాను. పాజిటివ్గా ఇంకా చెప్పిద్ది. తను కాలేజ్లో తనకి ఎలా హెల్ప్ చేసింది, ఏం చేసింది, తర్వాత తను ఎలా సెల్ఫ్గా డెవలప్ అయింది, మొత్తం ఇంకా తనకి తెలిసిన వివరాలు అన్నీ చెప్పిద్దనమాట. చెప్తుంటే నీలా చాలా శ్రద్ధగా గడ్డం కింద ఇట్లా చేయి పెట్టేసుకొని తలకాయ కొంచెం వంకరగా పెట్టేసి ఖుషి వైపే అలా సిన్సియర్గా చూసుకుంటూ ప్రతిదీ వింటుందన్నమాట పవిత్ర గురించి కాబట్టి. సో మొత్తం విన్న తర్వాత అయితే మీరిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట అయితే అని చెప్పి అంటుంది లాస్ట్కి. నీలా అంటే షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, నాకు అక్క, చెల్లెలు, ఫ్రెండు, ఫిలాసఫర్ అన్నీ తనే. అంత తను ప్రేమించింది అంటే మాత్రం, ఒక మనిషిని ఇష్టపడితే మాత్రం తన కోసం ప్రాణమైనా ఇచ్చేస్తుంది. ఒక ఫ్రెండ్ కోసం నాకే ఇంత చేసిందంటే తన లైఫ్లోకి వచ్చే పర్సన్కి ఎంత చేస్తుంది అని ఇండైరెక్ట్గా నీలాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసిన తర్వాత కొంచెం నీలా బ్లష్ అవుతుంది. బ్లష్ అయిన తర్వాత సరే అయితే నైట్ జర్నీ ఉంది కదా, నేను కొద్దిసేపు పడుకుంటాను ఓకేనా అంటది ఖుషి. అంటే యా ష్యూర్ అని అంటది అనమాట. సో వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉత్తిగా అలా చూస్తే రాత్రి వాళ్ళు నైట్ ఫుల్గా వాళ్ళు ఎంజాయ్ చేశారు కదా, దాన్ని ఏమంటారు, ఆ పిక్ వాళ్ళు నలుగురు కలిసి డాబా మీద కూర్చొని ఎంజాయ్ చేసే డయాగ్రామ్ని, ఆ బొమ్మని స్కెచ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఖుషి చూస్తుంది. చూసి హే వావ్, ఇది నేను పిక్ తీసుకొని చాలా బాగా వేసావు అంటే, అది నీకోసమే వేస్తున్నాను, నువ్వు పిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది నీకే ఇస్తాను, లంక కొంచెం వర్క్ ఉంది, అదంతా అయిపోయాక నువ్వు వెళ్ళేలోపు నీకు అది రెడీ చేసి ఇస్తాను అని చెప్పుద్ది అనమాట. అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక హగ్ ఇచ్చేసి సరే అయితే నేను వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను అని చెప్పేసి తన పవిత్ర రూమ్కి వెళ్ళేసి పడుకుంటుంది అనమాట. సో ఇక్కడ నీలా పెయింటింగ్ అంతా చేసేస్తూ ఉంటుంది. సో సాయంత్రం అయిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అందరూ. సో అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అందరికీ బాయ్ చెప్పిన తర్వాత పవిత్ర నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది అనమాట. పక్కకు తీసుకెళ్ళిన తర్వాత చెప్పు అని అంటది. అంటే చూడు నీలాకు నువ్వు అంటే చాలా ఇష్టం, అది చాలా క్లియర్గా కనపడుతుంది, ఇక నువ్వు లేట్ చేయకు ఓకే, నీ మనసులో ఉన్న విషయం చెప్పేసాయి అని అంటది అనమాట. అంటే అప్పుడు పవిత్ర ఎస్ చెప్తాను, 2 daysలో తన బర్త్డే వస్తుంది, బర్త్డేకి నా లవ్ కన్ఫెస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అని చెప్తానమాట. ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి గట్టిగా హక్ చేసేసుకొని సరే అయితే చెప్పి ఏమైంది అనేది నాకు ఫోన్ చేసి చెప్పాలి ఖచ్చితంగా అని చెప్తానమాట. అప్పుడు పవిత్ర ఓకే అని సరే అయితే మరి నేను ఉంటా అని చెప్పేసి బాయ్ చెప్పేసి మళ్ళీ ఒకసారి అందరికీ తను లోపలికి వెళ్ళిపోతాయి, ఎయిర్పోర్ట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇమిగ్రేషన్కి. సో ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి కొద్దిసేపు ఖుషి గురించి మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుని పోతారన్నమాట. సో వెళ్ళి పడుకుని పోతారు. సో ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే అంటే కాదు 24 hours తర్వాత ఖుషి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, యుఎస్కి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు పవిత్రకి థ్యాంక్స్ చెప్పడానికి. సో పవిత్ర ఫోన్ ఎత్తి
హాయ్ ఖుషి అనగానే వాళ్ళ ఫాదర్ మదర్ తీసుకొని హాయ్ అమ్మా అని అంటారు. నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ అంటారు. స్నేహ, పవిత్ర, నీల ముగ్గురు కూడా వీడియో కాల్ కదా, గాడ్ బ్లెస్ యూ ఆల్ అని చెప్పి వాళ్ళు అంటారు అనమాట. అన్న తర్వాత థ్యాంక్స్ పవిత్ర, చాలా సపోర్ట్ చేసావు, చాలా తను వెనకుండి తన్ని ఐ మీన్ దాన్ని ఏమంటారు, డిప్రెషన్లోకి వెళ్ళకుండా మళ్ళీ తిరిగి మాకు సేఫ్గా పంపించావు, దానికి నీకు చాలా 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 థ్యాంక్స్ అమ్మా అని చెప్పి వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు పవిత్ర, అయ్యో అంకుల్, అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంకుల్, నాకు లైఫ్లో ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ తను. సో తను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు, తన కోసం ఏమైనా చేస్తాను అంకుల్ అని చెప్తున్నమాట. అందుకే మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానమ్మా అంటే, థ్యాంక్స్ అవసరం లేదు అంకుల్ అంటే, లేదు యూ డిజర్వ్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి అంటానంట. తర్వాత స్నేహ కూడా నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, ఉన్న వారం రోజులు తన్ని ఒక అక్కలాగా చూసుకున్నావు, చక్కగా టైంకి అన్నీ ఇచ్చి మంచిగా తను చల్లగా చూసుకొని మళ్ళీ మా దగ్గరికి పంపించడానికి మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పొద్దన్నమాట. నువ్వు మళ్ళీ వాళ్ళ ఫాదర్, నువ్వు నిలా కదా అని అడుగుతారు. అవును అంకుల్, నమస్తే అంటదన్నమాట. అని నువ్వు వేసిన డయాగ్రామ్ అనే వస్తుంది, నువ్వు వేసిన పెయింటింగ్ చూశాను, సూపర్గా ఉంది, యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఓకే, సో కాన్సన్ట్రేట్ మీ పెయింటింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు అని చెప్పి ఖుషి వాళ్ళ నాన్న తన్ని సజెస్ట్ చేస్తూ అప్రిషియేట్ చేస్తాడనమాట. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటారు. అవును, మీ పేరెంట్స్ యూఎస్లోనే ఉంటారంట కదా అని చెప్పి అంటారనమాట. అంటే అవును అంకుల్, అక్కడే బిజినెస్ చేస్తున్నారు అని అంటారు. సరే, ఎప్పుడైనా యూఎస్ వస్తే మా ఇంటికి ఖచ్చితంగా రావాలి అని చెప్పి అందరికీ చెప్తాడు. అన్నానా యా ష్యూర్ అని చెప్పేసి ఇంకా కాల్ కట్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, పవిత్ర నిలాకి తన లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, అసలు ఎక్స్ప్రెస్ చేస్తుందా లేదా, చేస్తే నిలా రిటర్న్ ఎలా ఏం చేస్తుంది, ఇదంతా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్, జై శ్రీరామ్.